మావా వద్దలుడు. ఏం మావా స్నానం చేయలేదా? మరి ఇంకెందుకు మావా? దా కూర్చో. కూర్చోండి. ఇంకేం మావా సంగతులు? అల్లుడు ఈవిడేంటి నన్ను అడ్జస్ట్ చేసుకుంటుంది? మావా షిట్, ఇప్పుడు నేను మామని కాదు కదా, అత్తయ్యను కదా. ఏంటలుడు ఒకడివే వచ్చావు? ఏం నటిస్తున్నావే? నేనేమన్నా పేరెంట్ అనుకొచ్చినా నా 10 మందిని వేసుకొని రానికి? అత్తారింటికేగా. నా ఉద్దేశం అది కాదలుడు. అమ్మాయి కూడా రాలేదంట అని. అబ్బా, నీ కూతురు ప్లాంట్గా గొడవపడి మరి వానికి ఎంటేస్తే నువ్వేం తెలియనట్టు అడుగుతున్నావా? నాకు మీ అమ్మాయికి గొడవైంది. అప్పుడు అమ్మాయి కదా అలిగి పుట్టింటికి రావాల్సింది, నువ్వెందుకు వచ్చావు? అందరింట్లో గట్లనే జరుగుతుంది, కానీ మా ఇంట్లో మాత్రం నా కోపం వచ్చినా నేనే బయటికి వెళ్ళాలి, దాని కోపం వచ్చినా నేనే బయటికి వెళ్ళాలి. ఎందుకంటే మా అబ్బాయిల కానీ సొంత ఇల్లు లేదు కదా. చెప్పరు ఉంటే గింటే మా అమ్మ నాన్న ఇల్లు ఉంటుంది, లేదా మా అత్త మామ ఇల్లు ఉంటుంది. నాకంటూ సొంత ఇల్లు ఏడు చెప్పురి. వేర్ ఇస్ మై హౌస్ చెప్పురి. బాధపడకండి, చేసిందేంటి? నీళ్ళు నీళ్ళు అనుకో. ఆ, అవును, అసలు నీకు అమ్మాయికి గొడవ ఎందుకైంది? ఆ, మీ అమ్మాయి గొడవ పెట్టుకుంది గంతే. సర్లే కానీ మీరు వెళ్ళి ఒక మంచి కాఫీ పెట్టుకోరారి. నేను జర్నీ చేసి చాలా అలసిపోయాను. ఒసేయ్, వెళ్ళి కాఫీ పెట్టుకొని తీసుకొని రా. సరే అండి. మావా ఈ మధ్య మా అమ్మ కాఫీ చాలా బాగా పెడుతున్నాడు అల్లుడు. మావ చేత కాఫీస్ నేను సాయంత్రం తాగుతలే కానీ ఇప్పుడైతే మీరు పెట్టి తీసుకురారు పోరి. మావా సిట్టింగ్ వేద్దామా? ఆల్రెడీ మనం సిట్టింగ్లోనే ఉన్నాం కదా అల్లుడు. దొంగ, అన్ని తెలుసు నీకు. మందేద్దామని. నేను మందు మానేసి చాలా సంవత్సరాలు అయింది అల్లుడు. ఏం మావా రాత్రి తాగింది దిగలేదా? పోయిన వీకే కదా మనం తిరుపతి అని చెప్పి గోవాకి వెళ్ళి మంద అయింది. నా మీద ఒట్టేసి మరి తాగనని చెప్పి అల్లుడితో కలిసి తాగుతారా? చెప్తా మీ పని. వద్దులే అల్లుడు, మళ్ళీ అత్తయ్య తెలిస్తే బాధపడుద్ది. ఏం మావా నువ్వు అత్తకు భయపడుతున్నావా? ఎన్నిసార్లు బృందా ఇంకా అత్త వాడుకున్న తర్వాత మనం డాబా మీద సిట్టింగ్ చేయలేదు. నువ్వు అంతా మేనేజ్ చేస్తావు నాకు తెలుసులే కానీ యూ క్యాన్ డూ ఇట్. ఐ నో. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. అలా మీరు అన్ని మేనేజ్ చేయండి.